తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎగ్జిబిటర్లు. ఇద్దరి మధ్య పర్సంటేజ్ విధానంపై మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం పెద్ది రిలీజ్ సమయానికే ఈ వివాదం బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇటీవల కొంతమంది ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించి ఇకపై పాత పద్ధతి కుదరదు, థియేటర్ల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి, కొత్త పర్సంటేజ్ విధానం తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు తమ సమస్యలపై త్వరగా స్పందించకపోతే పెద్ద సినిమాలకు థియేటర్లు ఇవ్వడం పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నిర్మాతలు కూడా వెంటనే స్పందించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట్ సతీష్ కిలారు పాల్గొని తమ వాదనను వివరించారు. ఇన్నేళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి ప్రయాణిస్తున్నాం. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ మీడియా ముందుకు వచ్చి డెడ్ లైన్లు పెట్టడం సరైంది కాదు అంటూ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అసలు ఈ పర్సంటేజ్ విధానం అంటే ఏమిటంటే, సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో కొంత శాతం నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు, మిగిలిన శాతం థియేటర్ యాజమానులకు వెళ్తుంది. అయితే ఇప్పుడు థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయని, ప్రస్తుతం వస్తున్న వాటా సరిపోవటం లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం సినిమా తీయటం ఇప్పుడు చాలా రిస్క్ అయిపోయిందని, వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నాం, ఓటీటీ ప్రభావం, పైరసీ, మార్కెట్ అనిశ్చితి వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నామని అంటున్నారు. ముఖ్యంగా భారీ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలే పూర్తిగా నష్టపోతారని వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒకటే, ఇప్పటి వరకు ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి, అప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు పెద్ద రిలీజ్ దగ్గర పడుతుందని ఎందుకింత హడావిడి అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. పెద్ద సినిమా రిలీజ్ టైంలో ఒత్తిడి పెడితే తమ డిమాండ్లు త్వరగా నెరవేరుతాయనే ఆలోచనతో ఇలా చేస్తున్నారా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇక నిర్మాత నాగవంశీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, ఎగ్జిబిటర్ల సమస్యలు మాకు తెలుసని, కానీ నిర్మాతల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి, సినిమా హిట్ అయితేనే అందరికీ లాభం వస్తుంది అని అన్నారు. సమస్యను గొడవగా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఈ వివాదం ఇంకా పెరిగితే పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు పెరిగితే థియేటర్లలో సినిమా విడుదలలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎగ్జిబిటర్లు. ఇద్దరి మధ్య పర్సంటేజ్ విధానంపై మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం పెద్ది రిలీజ్ సమయానికే ఈ వివాదం బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇటీవల కొంతమంది ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించి ఇకపై పాత పద్ధతి కుదరదు, థియేటర్ల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి, కొత్త పర్సంటేజ్ విధానం తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు తమ సమస్యలపై త్వరగా స్పందించకపోతే పెద్ద సినిమాలకు థియేటర్లు ఇవ్వడం పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నిర్మాతలు కూడా వెంటనే స్పందించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట్ సతీష్ కిలారు పాల్గొని తమ వాదనను వివరించారు. ఇన్నేళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి ప్రయాణిస్తున్నాం. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ మీడియా ముందుకు వచ్చి డెడ్ లైన్లు పెట్టడం సరైంది కాదు అంటూ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అసలు ఈ పర్సంటేజ్ విధానం అంటే ఏమిటంటే, సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో కొంత శాతం నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు, మిగిలిన శాతం థియేటర్ యాజమానులకు వెళ్తుంది. అయితే ఇప్పుడు థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయని, ప్రస్తుతం వస్తున్న వాటా సరిపోవటం లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం సినిమా తీయటం ఇప్పుడు చాలా రిస్క్ అయిపోయిందని, వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నాం, ఓటీటీ ప్రభావం, పైరసీ, మార్కెట్ అనిశ్చితి వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నామని అంటున్నారు. ముఖ్యంగా భారీ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలే పూర్తిగా నష్టపోతారని వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒకటే, ఇప్పటి వరకు ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి, అప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు పెద్ద రిలీజ్ దగ్గర పడుతుందని ఎందుకింత హడావిడి అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. పెద్ద సినిమా రిలీజ్ టైంలో ఒత్తిడి పెడితే తమ డిమాండ్లు త్వరగా నెరవేరుతాయనే ఆలోచనతో ఇలా చేస్తున్నారా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇక నిర్మాత నాగవంశీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, ఎగ్జిబిటర్ల సమస్యలు మాకు తెలుసని, కానీ నిర్మాతల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి, సినిమా హిట్ అయితేనే అందరికీ లాభం వస్తుంది అని అన్నారు. సమస్యను గొడవగా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఇక ఈ వివాదం ఇంకా పెరిగితే పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు పెరిగితే థియేటర్లలో సినిమా విడుదలను కూడా ఆలస్యమయ్యే పరిస్థితి రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ఎగ్జిబిటర్లు ఇద్దరి మధ్య పర్సంటేజ్ విధానంపై మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం పెద్ది రిలీజ్ సమయానికే ఈ వివాదం బయటకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇటీవల కొంతమంది ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించి ఇకపై పాత పద్ధతి కుదరదు, థియేటర్ల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి, కొత్త పర్సంటేజ్ విధానం తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు, తమ సమస్యలపై త్వరగా స్పందించకపోతే పెద్ద సినిమాలకు థియేటర్లు ఇవ్వడం పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నిర్మాతలు కూడా వెంటనే స్పందించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట్ సతీష్ కిలారు పాల్గొని తమ వాదనను వివరించారు. ఇన్నేళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి ప్రయాణిస్తున్నాం, సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ మీడియా ముందుకు వచ్చి డెడ్ లైన్లు పెట్టడం సరైంది కాదు అంటూ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. అసలు ఈ పర్సంటేజ్ విధానం అంటే ఏమిటంటే, సినిమా విడుదలైన తర్వాత వచ్చే కలెక్షన్లలో కొంత శాతం నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు, మిగిలిన శాతం థియేటర్ యాజమానులకు వెళ్తుంది. అయితే ఇప్పుడు థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోయాయని, ప్రస్తుతం వస్తున్న వాటా సరిపోవటం లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం సినిమా తీయటం ఇప్పుడు చాలా రిస్క్ అయిపోయిందని, వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నాం, ఓటీటీ ప్రభావం, పైరసీ, మార్కెట్ అనిశ్చితి వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నామని అంటున్నారు. ముఖ్యంగా భారీ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలే పూర్తిగా నష్టపోతారని వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మాత్రం ఒకటే, ఇప్పటి వరకు ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి, అప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు పెద్ద రిలీజ్ దగ్గర పడుతుందనే ఎందుకు ఇంత హడావిడి అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. పెద్ద సినిమా రిలీజ్ టైంలో ఒత్తిడి పెడితే తమ డిమాండ్లు త్వరగా నెరవేరుతాయనే ఆలోచనతో ఇలా చేస్తున్నారా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో జరుగుతోంది. ఇక నిర్మాత నాగవంశీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, ఎగ్జిబిటర్ల సమస్యలు మాకు తెలుసని, కానీ నిర్మాతల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి, సినిమా హిట్ అయితేనే అందరికీ లాభం వస్తుంది అని అన్నారు. సమస్యను గొడవగా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇక ఈ వివాదం ఇంకా పెరిగితే పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు పెరిగితే థియేటర్లలో సినిమా విడుదలను కూడా ఆలస్యమయ్యే పరిస్థితి రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.